హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెవెన్లీ హోమ్లీ. ఆగండి, మీరు ఏం అడగబోతున్నారో నాకు తెలుసు. పోయినసారి వీడియోలో పప్పుచారు కలుపుకొని తింటే బాగుంటుందని చెప్పావు, కానీ పప్పు ఎలా చేయాలో చెప్పలేదు అనే కదా. అందుకేనండి, మీరు అడగకముందు నేను చెప్పేద్దామని వచ్చేసాను. సో ఈ వీడియోలో టేస్టీగా టమాటో పప్పు ఎలా చేయాలో నేను చెప్పేస్తాను, చూసేద్దాం రండి. ముందుగా మనకి టమాటో పప్పు చేయడానికి ఏం కావాలంటే ఆనియన్స్, మిర్చి, వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అండ్ టొమాటోస్. ముందుగా ఒక బౌల్లో కందిపప్పు తీసుకొని దాన్ని వాటర్ వేసి మంచిగా వాష్ చేయండి. ఇలా వాటర్లో మంచిగా ఒక 2 times వాష్ చేసుకోండి. ఇలా పప్పుని కడుక్కున్నాక ఇందులోకి పప్పు మునిగేలా వాటర్ పోసుకోండి. ఈ గంజిని స్టవ్ మీద పెట్టుకొని పప్పుని ఉడికించుకోండి. పప్పుని ఉడికించుకునేటప్పుడు ఇలా కొద్దిగా ఆయిల్ వేయండి. చూసారా, పప్పు ఉడకడం స్టార్ట్ అయింది. ఇలా పొంగు వస్తుంది చూసారా. ఇలా పప్పు బాగా ఉడికి మెత్తగా అవ్వాలి, అప్పటిదాకా ఉడికించుకోండి. పప్పు మొత్తం ఉడికాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక గంజి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి 2 spoons ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు, జీలకర్రని వేయండి. ఆవాలు, జీలకర్ర ఇట్లా చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఇవన్నీ కొంచెం మగ్గాక ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. ఇలా ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసుకొని మంచిగా కలుపుకోండి. అంతటిని ఒకసారి కలుపుకొని టమాటోస్ అంతా మగ్గేలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే టమాటోస్ చాలా మంచిగా కుక్ అయ్యాయి. ఇందులోకి రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపుని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఉప్పు, కారం మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. పప్పుని వేసుకున్నాక టొమాటో పేస్ట్, పప్పు మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక 5 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. మీకు పప్పు ఒత్తుగా వద్దనుకుంటే కొంచెం నీళ్లు పోసుకొని చారులా పల్చగా చేసుకోవచ్చు. ఇప్పుడు బాయిల్ అవుతున్న పప్పులోకి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి.
అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన టొమాటో పప్పు రెడీ అయిపోయింది. ఇంటి చూస్తున్నారు, అన్నంలో పప్పు వేసుకొని చారు వేసుకొని తినేయండి. మీకు చింతపండు చారు రెసిపీ కావాలా? అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూసేయండి. వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.